ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, సర్వాధికారి అయిన మా రక్షక, మీకు స్తోత్రము నాయన. భూమి ఆకాశమును కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రం. రక్షకుడా, ఈ గ్రౌండ్లో గత 6 రోజులు మహిమకరంగా ప్రార్థనలు జరిగించారు తండ్రి. ఈ 7వ రోజు మరి స్టేజీ ప్రారంభ ప్రార్థన మేము ప్రార్థన చేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తూ ఈ యొక్క స్టేజీ మీద మిమ్మల్ని, ఈ స్టేజీ పైకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ రేపటి నుండి ఆదివారం రాత్రి వరకు జరుగుతున్నటువంటి ఈ సభలలోనికి మొదటగా మీకు మా స్తుతులు సింహాసనము వేసి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము తండ్రి. మీరున్న స్థలములోనికి నీ ప్రజలు వస్తారు. వారు వేలల్లో లక్షలలో నీ కొరకు వచ్చే ప్రజలు ఉన్నారు. మీరున్న స్థలమే మా పుణ్యక్షేత్రమున అయినా, మీరున్న స్థలమే మా క్షేమాక్షేత్రం గనుక నీ ప్రజలను మీరు ఇక్కడికి ఆకర్షించుకుంటారు. కృతజ్ఞతలు స్వామి. ప్రభువా, ఈ స్టేజీ మీదకి దైవ సేవకులుగా మేము మరి ఈ స్టేజీ మీదకి వెళ్ళి ప్రార్థనాపూర్వకంగా 7వ దినము ప్రార్థన జరిగిస్తుండగా కృప తోడుంచమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అన్న రండి. అరే, ఇంకా సేవకులు అందరూ వచ్చారా? సేవకులు ఎక్కడున్నారు? ఇంకా రాలేదు. సరే, ఓకే. కృప కలుగునుగాక. 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 అన్న మనం పైకి. కృప హల్లెలూయా. కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. మీరందరూ కూడా లేచి నిల్చున్నారు. చాలా వందనాలు. అలాగే ఉండండి. స్తోత్రం. అన్నం చేయలా పట్టుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు రక్తమే జయం. హల్లెలూయా. 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 స్తోత్రం. 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 స్తోత్రం. దేవునికి మహిమ, దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం. ప్రైజ్ స్తోత్రం. ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క రేపటి నుండి దేవుని మహిమార్థమై జరగబోతున్న ఈ సభల కొరకు వాస్తవంగా చెప్పాలంటే ఈ స్టేజీ, ఈ స్థలం, ఈ లైటింగు, టెస్టింగ్ ప్రార్థన ఇది. రేపు మరలా మనం దీని మీదకి వచ్చి ఆ మైకి పెట్టి ఈ మైకి పెట్టి అనేకుండా 7వ రోజు, ఇప్పుడు 6 రోజుల నుండి ఇక్కడ విజ్ఞాపన జరుగుతుంది. 7వ రోజున ఇక్కడ ప్రారంభ ప్రార్థన, ఇది టెస్టింగ్ ప్రార్థన జరుగుతుంది. దైవ సేవకులు మన మధ్యలోనికి విశాఖపట్నం నుంచి భోగ్ శాంతరవణ రావడం మనకెంతో ఆశీర్వాదం. దైవ సేవకులు ప్రారంభ ప్రార్థనతో మనం ఇప్పుడు ఈ యొక్క ప్రార్థన కొడికిని ప్రారంభించుకుంటాం. దైవ సేవకులతో కలిసి మనం ఏకీభవిద్దాం. అందరు చేతులు పైకెత్తి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతి. స్తోత్రం. 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 ఇంకా గట్టిగా చెప్పచ్చు. ఇంకా గట్టిగా చెప్పచ్చు. ఈ ప్రాంతం అంతా మహిమతో నిండినట్టు చెప్పచ్చు. ఈ ప్రాంతంలోకి వచ్చిన ప్రజలందరూ దీవించబడ్డట్టు చెప్పచ్చు. లక్షల మంది ప్రజలు దీవించబడ్డట్టు చెప్దాం. స్తోత్రం. 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 పరిశుద్ధుడా దేవునికి స్తోత్రం. 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 స్తోత్రం.
గ్లోరీ, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, స్తోత్రమయ్యా, పరిశుద్ధుడు, స్తోత్రం, పరిశుద్ధుడు. పరిశుద్ధాత్మ దేవుడా, స్తోత్రం, స్తోత్రం. ఇంకా 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 మహిమకరంగా, ఇంకా ఇంకా పరలోకమైనటువంటి స్తోత్రం, 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 స్తోత్రం. దేవుని మహిమ దిగొచ్చినట్లు స్తోత్రం. స్తోత్రం. అందరం కలిసి ఏకీభించి ప్రార్థన చేద్దాం. జరగబోయే ఈ సభలు లక్షల లక్షల మంది ప్రజలకు దీవెనకరంగా ఉండేటట్లు, ఆశీర్వదించబడేటట్లు, దుఃఖంలో కన్నీరుతో వచ్చే ప్రజలు ఆనంద బాష్పాలతో వెళ్ళేటట్లు, కుటుంబాలు బాగుపడేటట్లు, పిల్లలు ఆశీర్వదించబడేటట్లు, గ్లోరీ, హల్లెలూయా. రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుంచి, ఉభయాంధ్ర రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల నుంచి, ఇతర దేశాల్లో అనేక ప్రజలు ఈ స్థలానికి వచ్చేటట్లు, ఈ సభలకు వచ్చేటట్లు, యేసయ్యా. దీవించబడేటట్లు, ఖండాంతరముల నుంచి ప్రజలు వచ్చేటట్లు ఆమేన్. రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దాం. మహిమగల దేవుడు కార్యము జరిగించును గాక. మహిమగల దేవుడు కార్యము జరిగించును గాక. కృపగల దేవుడు దేవుడు కార్యం జరిగించు గాక. కృపా మినిస్ట్రీస్ దేవుడు దీవించును గాక. కృపా మినిస్ట్రీని ప్రభు ఆశీర్వదించును గాక. ప్రయాసపడిన ప్రజలు దీవించును గాక. వాలంటీర్స్ అందరూ ప్రభు ఆశీర్వదించును గాక. ప్రజలు దీవించును గాక. సేవకులు దీవించును గాక. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. మహాపరిశుద్ధులకు తండ్రి, అత్యున్నత సింహాసనం మీద ఆసనుడైన దేవుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా, ఇంత చక్కటి వాతావరణం ఇచ్చినందుకు నీకు స్తుతులు, స్తోత్రాలు. నీ హస్తము చాటు నీ ప్రాంగణాన్ని కాపాడుతున్నందుకు నీకు వందనాలు. పనులన్నీ చక్కగా జరిగిస్తున్నందుకు వందనాలు. వివేకముతో జ్ఞానముతో బిడ్డలు పని చేస్తున్నందుకు వందనాలు. పరిచర్య చేసిన బిడ్డలు మంచి జ్ఞానము దయచేయండి ప్రభువా. సంతోషము, నెమ్మది దయచేయండి తండ్రి. ఆశీర్వదకరంగా పనులన్నీ జరిగేటట్టు సహాయం చేయండి ప్రభువా. ఆశించిన దానికంటే పనులన్నీ ముందుగా జరిగిపోవును గాక. ప్రజలందరూ దీవించబడుదురు గాక. ఏల కొట్టి నీ ప్రజల్ని పిలవండి తండ్రి. అనేక ప్రాంతాల నుంచి ప్రజలు పిలవండి ప్రభువా. రాష్ట్రాల నుంచి ప్రజలు పిలవండి తండ్రి. దేశాల నుంచి ప్రజలు పిలవండి ప్రభువా. ఏల కొట్టి నీ ప్రజలు పిలవండి తండ్రి. పరిశుద్ధుడా నీకు స్తోత్రం అయ్యా. అన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం ఇంకా మహిమకరంగా జరిగించండి ప్రభువా. దీవెనకరంగా జరిగించండి తండ్రి. అయ్యా, ఈ స్థలానికి వచ్చిన ప్రజలు నీ ముఖ దర్శనం చేసుకుందరు గాక. నీ ముఖ దర్శనం చేసుకుందరు గాక. వచ్చిన ప్రజలతో మీరు మాట్లాడుతారు గాక. అయ్యా, నీ సేవకుడి మీద అభిషేకం ఉంచండి తండ్రి. నీ దాసుడు మ్యాచెస్ అన్న మీద నీ అభిషేకాస్తము చాపి ప్రభువా, అన్న ద్వారా ప్రజలతో మీరు మాట్లాడండి నాయన. మనుషుల మాటల కోసం మేము రాలేదు అయ్యా. మనుషుల మాట వల్ల ఎవరికి ఆశీర్వాదం రావదు అయ్యా. నువ్వు మాట్లాడితే మేము దీవించబడతాం. నువ్వు మాట్లాడితే ప్రజలు ఆశీర్వదించబడతారు. నువ్వు మాట్లాడితే కుటుంబాలు దీవించబడతాయి. నువ్వు మాట్లాడితే పిల్లలు ఆశీర్వదించబడతారు. నువ్వు మాట్లాడితే ప్రజల దుఃఖ దినాలు సమాప్తమైపోతాయి. తప్పకుండా తండ్రి, ఈ సభల్లో ప్రతిరోజు మీరు మాట్లాడండి ప్రభువా. ఉదయకాలం మాట్లాడండి, రాత్రికాలం మాట్లాడండి. ఏ ఒక్కరూ ఉత్త చేతులతో వెళ్ళకూడదు నాయన. ఏ ఒక్కరూ ఉత్త చేతులతో వెళ్ళకూడదు నాయన. ప్రతి ఒక్కరు నూతన ఆశీర్వాదంతో వెళ్ళుదురు గాక. ప్రతి ఒక్కరు నూతన దీవెనతో వెళ్ళుదురు గాక. ప్రతి ఒక్కరు దీవించబడుతూ వెళ్ళుదురు గాక. ప్రజలు మంచి సాక్ష్యము చెప్పుదురు గాక. జబ్బులు, రోగాలతో వచ్చిన వారు వాక్యం ద్వారా స్వస్థత పొందుదురు గాక. వాక్యం ద్వారా స్వస్థత పొందుదురు గాక. అనేక మంచి సాక్ష్యములు చెప్పుదురు గాక. అనేకమైన మంచి సాక్ష్యములు చెప్పుదురు గాక. మహిమగల సాక్ష్యములు చెప్పుదురు గాక. ప్రజలు దీవించబడుదురు గాక. విడిపోయిన కుటుంబాలు కలుదురు గాక. విడిపోయిన భార్యాభర్తలు కలుదురు గాక. విడిపోయిన కుటుంబాలు కలుపుదు గాక. నష్టాలు, బాధల్లో ఉన్న ప్రజలు
ఆశీర్వాదానికి వారసులుగా చేయదువు గాక. అయ్యా ఆశీర్వదించే ప్రజలుగా ఉందరు గాక. చదువులేని పిల్లలకు చదువులు దయచేదువు గాక. ఉద్యోగాలని పిల్లలకు ఉద్యోగాలు దయచేదువు గాక. మహిమకరంగా వ్యాపారం చేస్తున్న బిడ్డలకు దీవించుదురు గాక. తప్పకుండా వారు సాక్ష్యములు చెప్పుదురు గాక. పని చేస్తున్న పిల్లలు దీవించబడుదురు గాక. పని చేస్తున్న పిల్లలు మంచి ఆశీర్వాదానికి వారసులుగా చేయదు గాక. మీడియా ప్రజలను దీవించండి తండ్రి. మీడియా వారిని ఆశీర్వదించండి తండ్రి. ఇక్కడ పనిచేస్తున్న వారిని ఆశీర్వదించండి ప్రభువా. జనరేటర్ల మీద నీ రక్తాన్ని ప్రోక్షించండి ప్రభువా. ఎలక్ట్రికల్ ఐటమ్ మీద నీ రక్తాన్ని ప్రోక్షించండి తండ్రి. అయ్యా ప్రతి పనిముట్లో నీ రక్తాన్ని ప్రోక్షించండి ప్రభువా. ప్రతి లైట్ మీద నీ రక్తాన్ని ప్రోక్షించండి తండ్రి. సౌండ్ సిస్టమ్ మీద రక్తాన్ని ప్రోక్షించండి ప్రభువా. స్పీకర్స్ మీద నీ రక్తాన్ని ప్రోక్షించండి తండ్రి. ఎల్ఈడీల మీద నీ రక్తాన్ని ప్రోక్షించండి ప్రభువా. అయ్యా ప్రతి ఐటమ్ మీద రక్తాన్ని ప్రోక్షించండి తండ్రి. వాయిద్యాలు వాయించే బిడ్డల మీద నీ అభిషేకస్తము చాపండి తండ్రి. వాయిద్యంలో అభిషేకంతో నింపబడిన గాక. వాయిద్యంలోని అభిషేకంతో నింపబడిన గాక. పాటలు పాడే ప్రజలను అభిషేకించండి ప్రభువా. పాటలు పాడుతుండగా నీ మహిమ ఈ ప్రాంగంలోకి దిగి వచ్చును గాక. నీ మహిమతో ప్రజలు ఆనందించుదురు గాక. నీ మహిమతో ప్రజలు పరిశుద్ధాత్మను పొందుకొందురు గాక. నీ మహిమతో ప్రజలు కొత్త ఆశీర్వాదం పొందురు గాక. నీ మహిమతో ప్రజలు భాషలు మాట్లాడుదురు గాక. నీ మహిమతో వాక్యము ద్వారా లోతైన భక్తిలో నడవబడుదురు గాక. లోతైన భక్తిలో నడవబడుదురు గాక. లోతైన భక్తిలో నడవబడుదురు గాక. లోతైన వాక్యోపదేశం మాకు దయచేదు గాక. లోతైన వాక్యోపదేశం మాకు దయచేదు గాక. అద్భుతమైన పాటలు దయచేదు గాక. ప్రతి పాట ఒక ఉపదేశంగా మారును గాక. ప్రతి పాట ఒక ఉపదేశముగా మారును గాక. పాటల ద్వారా ప్రజలకు మారు మనసు దయచేయండి తండ్రి. పాటల ద్వారా ప్రజలకు మారు మనసు దయచేయండి. అయ్యా ప్రజలు రూపాంతరం పొందుదురు గాక. ఈ సభలోకి వచ్చిన ప్రజలు రూపాంతరం పొందుదురు గాక. అయ్యా నూతన వ్యక్తులుగా మారుదురు గాక. వచ్చిన ప్రజలు పరిశుద్ధుల గుంపుల్లోకి చేర్చబడును గాక. వచ్చిన భార్యలు పరిశుద్ధుల గుంపులోకి చేర్చబడును గాక. వచ్చిన పిల్లలు పరిశుద్ధుల గుంపులోకి చేర్చబడును గాక. ప్రతి కుటుంబం పరిశుద్ధుల గుంపులో చేర్చబడును గాక. నీ మహిమతో ఈ ప్రాంగణం అంతా కప్పి ప్రభువా ఈ ప్రాంగణం చుట్టూ నీ దూతల కావలుంచి నీ అగ్ని కంచి ఈ ప్రాంగణం చుట్టూ ఉంచి అయ్యా పోలీస్ అధికారులు దీవించండి ప్రభువా. పోలీసులను ఆశీర్వదించండి తండ్రి. అధికారులను ఆశీర్వదించండి ప్రభువా. మెడికల్ క్యాంప్ను ఆశీర్వదించండి తండ్రి. ఆహారం సమృద్ధిగా దయచేయండి ప్రభువా. ఆహారం సమృద్ధిగా దయచేయండి తండ్రి. ఇంక మిగులుందనే చెప్పాలి తండ్రి. ఏల కొట్టి ప్రజలు పిలవండి నాయన. ఎప్పుడు చూడనంత ప్రజలు ఈ ప్రాంగణంలో నిండిపోవుగాక. ఎప్పుడు చూడని ప్రజలు ఈ ప్రాంగణంలో నిండిపోవుగాక. అయ్యా నీ మహిమ నీ ప్రాంతంతో కప్పినందుకు నీకు వందనాలు చెల్లిస్తాం. ఈ ప్రాంగణం అంతా నీ మహిమతో కప్పినందుకు వందనాలు చెల్లిస్తాం. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందుకోమని అయ్యా నీ దాసుడి మీద ఇంకొకసారి నీ అభిషేకాస్తము చాపి వినండి అయ్యా. లోతైన సంగతులు, లోతైన ఉపదేశము, లోతైన అభిషేకము, లోతైన పాటల ద్వారా ప్రభువా ప్రజల్లో ప్రతి ఒక్కరూ దీవించబడేటట్లు మీరు సహాయం చేసి దాసుని దీవించమని, వచ్చిన దాసురాలను ఆశీర్వదించమని, అనేక మంది సేవకులు కూడా ఏలకొట్టి పిలిచి ప్రజలను పిలిచి అందరూ దీవించబట్టే సహాయం చేయమని మా రక్షకుడు సజీవుడు పరమ తండ్రి అయిన యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ దేవుని మహిమ గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. ఆయనకే మహిమ. స్తోత్రం, 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 స్తోత్రం. దేవునికి మహిమ. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించిన దైవ సేవకులకి నిండు వందనాలు. ఒక్కసారి బిగ్గరగా స్తోత్రం చెబుదామా? ఇంకొకసారి చెప్పండి. మీరు నిల్చొనే ఉంటారు. కొంచెం సౌండ్ పెంచితే మంచిదేమో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కలిసి అందరికి వచ్చిన పాట ఒక్క పాట పాడుకుందాం. అలాగే ఒక్క గంట అలాగే నిలబడాల్సి వస్తుంది. ఎవరు కూర్చున్నా ఒప్పుకొని మేము కూడా కూర్చోం, మాకు అలవాటే. ఎందుకంటే చూడండి, గంట నిలబడడానికి చాలా కష్టం అనిపిస్తుందా? ఇశ్రాయేలు ప్రజలు ఒక జాము నిలుచుండి ప్రభుని ఆరాధించారట. ఒక జాము దేవుని వాక్యం విన్నారు, ధర్మశాస్త్రాన్ని బోధిస్తుండగా విన్నారు. అంటే
6 గంటలు నిలబడ్డారు వాళ్ళు. మనం గంట నిలబడదాం. మీరు ప్రార్థన చేసుకోండి మనసులో. ఒకవేళ అయిపోతే 30 గంటకు అయిపోవచ్చు. హల్లెలూయా. మీరు యూనిఫామ్లో చాలా చాలా బాగున్నారు. పరిచారకులందరూ కూడా యూనిఫామ్ వేసుకోవాలి. ఎవరైనా యూనిఫామ్ తీసుకోకపోతే పరిచారకులు అయ్యుండి అన్న రాజ్ కుమార్ అన్న, రాజశేఖర్ బెదరు, నాగేశ్వర బెదరు, ఇంకా మన దేశదాస్ అన్న వాళ్ళ స్వాధీనంలో ఉన్నవి అవి. అక్కడికి వెళ్ళి మీరు యూనిఫామ్ తీసుకోండి. ఈరోజు కాదు, ప్రతిరోజు ఇలాగే కనిపించాలి. ఓకేనా? హల్లెలూయా. క్షేమక్షేత్రమా అనే పాట పాడుకుందాం. క్షేమక్షేత్రమా అనే పాట పాడుకుందాం. మన క్షేమక్షేత్రం, మన పుణ్యక్షేత్రం, మన కృపాక్షేత్రం ఆయనే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కొంచెం లైట్గా ఎక్కువ పెడితే మంచిదేమో బాబు పాటకి. క్షేమక్షేత్రమా నడిపించే మిత్రమా, విడిపోని బంధమా, చూడున్న స్నేహమా. అదేంటి మనోడನ್ನು పెట్టుకునే వాళ్ళం కదా. అసలు నువ్వు స్కేల్ కావాలి కదా నాకు. అయ్యో అదేంటి ఈ పని చేశారు? స్కేల్ కావాలి కదా. క్షేమక్షేత్రమా నడిపించే మిత్రమా, విడిపోని బంధమా, తోడున్న స్నేహమా. క్షేమక్షేత్రమా నడిపించే మిత్రమా, విడిపోని బంధమా, తోడున్న స్నేహమా. మహిమను విడచి మాతో నడిచే మహిమాన్వితమా, నా హృదిలో నిత్యము వెలుగై ఉన్న దివ్య తేజమా. మహిమను విడచి నాతో నడిచే మహిమాన్వితమా, నా హృదిలో నిత్యము వెలుగై ఉన్న దివ్య తేజమా. విశ్వవిఖ్యాతుడా నా యేసయ్యా, నా నిత్యారాధన నీకే యేసయ్యా. గ్లోరీ. విశ్వవిఖ్యాతుడా నా యేసయ్యా, మా నిత్యారాధన నీకే యేసయ్యా. క్షేమక్షేత్రమా నడిపించే మిత్రమా, విడిపోని బంధమా, తోడున్న స్నేహమా. యేసయ్యా సదా నిలుచు నీ ఆలోచనలు, మారిపోవు నీ సంకల్పములు, స్థిరమైనవి నీ కార్యములు, సుస్థిరతను కలిగించును. సదా నిలుచు నీ ఆలోచనలు, మారిపోవు నీ సంకల్పములు, స్థిరమైనవి నీ కార్యములు, సుస్థిరతను కలిగించును. నీ బసలో భాగస్వామిగా నన్ను చేర్చి సదా నడిపించుము నీ సంకల్ప
కృపతో నీ బసలో భాగస్వామిగా నన్ను చేర్చి సదా నడిపించుము నీ సంకల్పముతో విశ్వవిఖ్యాతుడా నా యేసయ్యా మా నిత్యారాధన నీకే యేసయ్యా విశ్వవిఖ్యాతుడా నా యేసయ్యా మా నిత్యారాధన నీకే యేసయ్యా క్షేమక్షేత్రమా నడిపించే మిత్రమా విడిపోని బంధమా తోడున్న స్నేహమా. చప్పట్లు కొట్టాలి ప్రభుని మనసారా స్తుతిస్తూ. అనుదినము నీ వాత్సల్యమే నీతో అనుబంధమే పెంచెను నీ దయన ఆయుష్కాలమై కృపాక్షేమమే కలిగించెను. అనుదినము నీ వాత్సల్యమే నీతో అనుబంధమే పెంచెను నీ దయన ఆయుష్కాలమై కృపాక్షేమమే కలిగించెను. కృతజ్ఞతతో జీవింతును నీ కోసమే సదా నడిపించుము నీ సేవలో. కృతజ్ఞతతో జీవింతుము నీ కోసమే సదా నడిపించుము నీ సేవలో. విశ్వవిఖ్యాతుడా నా యేసయ్యా మా నిత్యారాధన నీకే యేసయ్యా విశ్వవిఖ్యాతుడా నా యేసయ్యా మా నిత్యారాధన నీకే యేసయ్యా క్షేమక్షేత్రమా నడిపించే మిత్రమా విడిపోని బంధమా తోడున్న స్నేహమా. ప్రభుని మనసారా పూర్ణ హృదయముతో పూర్ణ శక్తితో నడిపించుము నా కాపరివై ఈ ఆత్మీయ యాత్రలో. తొట్టిల్లనీయకనను నీవు స్థిర చిత్తము కలిగించుము. ప్రభువా నడిపించుము నా కాపరివై ఈ ఆత్మీయ యాత్రలో. తొట్టిల్లనీయకనను నీవు స్థిర చిత్తము కలిగించుము. ఈ జీవన యాత్రలో క్షేమమే నీవై సదా నన్ను నిలుపుము నీ సన్నిధిలో. ఈ జీవన యాత్రలో నా క్షేమమే నీవై సదా నన్ను నిలుపుము నీ సన్నిధిలో. విశ్వవిఖ్యాతుడా నా యేసయ్యా మా నిత్యారాధన నీకే యేసయ్యా విశ్వవిఖ్యాతుడా నా యేసయ్యా మా నిత్యారాధన నీకే యేసయ్యా క్షేమక్షేత్రమా నడిపించే మిత్రమా విడిపోని బంధమా తోడున్న స్నేహమా. క్షేమక్షేత్రమా నడిపించే మిత్రమా విడిపోని బంధమా తోడున్న స్నేహమా. మహిమను విడచి మాతో నడిచే మహిమాన్వితమా నా హృదిలో నిత్యము వెలుగై ఉన్న దివ్య తేజమా. మహిమను విడచి మాతో నడిచే మహిమాన్వితమా నా హృదిలో నిత్యము వెలుగై ఉన్న దివ్య తేజమా. విశ్వవిఖ్యాతుడా నా యేసయ్యా మా నిత్యారాధన నీకే యేసయ్యా. గ్లోరీ విశ్వ
బలమా తోడున్న స్నేహమా. హల్లెలూయా హల్లెలూయా. అన్నా రండి, పైకి రండి మీరు కూడా. ఒకసారి చూస్తానండి, పిలిచి సౌండ్ వినాలి కదా వాడు ఎక్కడ ఉన్నాడు చూసి సౌండ్ ఎలా ఉందని చూసుకో. బయట అన్న నిండు వందనాలన్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం బాబు ఆ అమ్మింగ్ వస్తుంది చూడు నాన్న. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ముఖ్యమైన విషయాల కొరకు దేవుని సన్నిధిలో కృతజ్ఞత పూర్వకంగా దేవుణ్ణి స్తుతించుదాం. ఇక్కడికి ప్రజలు రావాలి అంటే మొట్టమొదటగా మన పాపములన్నీ కడగబడినప్పుడు ప్రభు మనతో ఉంటారు. ఏమాత్రం మన దోషములు అడ్డొచ్చినా అది నా దోషము కానీ, నాతో ఉన్నవారి దోషం కానీ, నా కుటుంబ దోషం కానీ, మీ దోషం కానీ అడ్డొస్తే ప్రభు పని చేయడం ఆపేస్తాడు. అది నా నమ్మకం. గనుక 2 నిమిషాలు మనలో ఉన్న దోషములు ఒప్పుకుందాం. 2 నిమిషాలు. మన సంఘములో ఎవరైనా సేవకులు కానీ సేవకురాండ్రులో కానీ దోషం అంటే అది అసూయ కావచ్చు, అహంకారమైన బుద్ధి కావచ్చు, ధనాపేక్ష కావచ్చు, ఒక వ్యభిచారమే కాదు, ఏ అడ్డుబండైనా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పని చేయలేడు. అందుకని మా దోషములు మేము ఒప్పుకుంటాం. పరిచారకుల్లో ఎవరైనా పాపిష్టి క్రియలలో పాపిష్టి ఆలోచనలతో ఉంటే ఒప్పుకుందాం. మనం ముందు మన చేతులు శుభ్రం చేసుకుంటే ప్రభు కార్యం ప్రారంభిస్తాడు. 2 నిమిషాలు. ఇప్పుడు 8:17 నిమిషాలైంది. 8:20 నిమిషాల వరకు మన పాపములు మాత్రమే గుర్తు చేసుకొని ఏదైనా దేవునికి అడ్డుగా ఉంటే మేమైనా మీరైనా రాబోతున్న ప్రజలు మేలు పొందాలంటే దయచేసి ముందు మనం శుభ్రం అవుదాం, చేతులెత్తుదాం. యేసయ్య సన్నిధిలో ఆయన రక్తములో మరొక్కసారి కడగమని, మరొక్కసారి ఆయన వాక్యము చేత శుద్ధి చేయనట్లు, పరిశుద్ధాత్మ చేత శుద్ధి చేయనట్లు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు నూతన స్వభావాన్ని కలిగించుట ద్వారా మనకి శుద్ధమైన ఆలోచనలు వస్తాయి. గనుక మన ఆలోచనలకు, క్రియలకు, తలంపులకు కూడా పరిశుద్ధత అవసరం. పరిశుద్ధత లేకపోతే దేవుడు మనతో ఉండలేడు, మనతో కలిసి ఆయన నివసించలేడు. కనుక ఆయన పని చేస్తే తప్ప మనం ఇంత ప్రయాసపడినా, ఇంత కష్టపడినా వ్యర్థమే కదా, వ్యర్థమే కదా. నెహెమ్యా కూలిపోయిన గోడలను కట్టే ముందు తన పాపము, తన ఇంటి వారి పాపము, తన పితరుల పాపము ఒప్పుకున్నాడట. దయచేసి గమనించాలి. ఎవరైనా సరే మన దోషములు అడ్డుగా ఉన్నప్పుడు మనం చేస్తున్న పని వ్యర్థమవుతుంది, మన ప్రయాస వ్యర్థమవుతుంది. ఇక్కడ మనం కూడుకోవడానికి కారణం ప్రభు పని చెయ్యాలి, ప్రభు మనతో ఉండాలి. అందుకు ప్రభువా మాలో అవిధేయతలు క్షమించండి తండ్రి, మేము అనేక పర్యాయములు నిన్ను నిర్లక్ష్యం చేశాము తండ్రి, మమ్మలను క్షమించండి, మా దోషములు కడగండి నాయన. నీ వాక్యము చేత మరొక్కసారి మమ్మల్ని శుద్ధి చేయండి, మీ రక్తము చేత మరొక్కసారి శుద్ధి చేయండి, మీ ఆత్మ చేత మాకు నూతన స్వభావాన్ని, నూతన ఆలోచన, పరిశుద్ధమైన తలంపులు దయచేయండి నాయన. రోషము కలిగిన, మంట కలిగిన ఆలోచనను దయచేయండి, రక్తములో శుద్ధి చేయండి, మా ఇంటి వారి పాపములు క్షమించండి. అయ్యో ప్రభువా, సంఘాల యొక్క పాపాలు క్షమించండి, సేవకుల యొక్క మా పాపములు క్షమించండి, మీ రక్తములో శుద్ధి చేయండి. మీరు వాడుకోగలిగిన పవిత్రమైన పాత్రలుగా మమ్మల్ని సిద్ధపరచండి స్వామి. కల్వారి రక్తములో కడగబడినట్లు దయచేసి 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 అందరం
ప్రభువా, నన్ను నీ పరిచర్యలో నేను నిలబడ్డాను ప్రభువా. నేను వంట చేసిన, రోడ్డు దాటించిన, ఏ పరిచర్య చేసినా నాలో దోషము పని చేయనివద్దు. అయ్యో, నా పాపం అడ్డుగా ఉండనివద్దు. ఇదిగో ప్రభువా, నేను పాట పాడిన, ప్రసంగించిన, సువార్త చెప్పిన, మరి ఏ పని చేసినా నాలో ఉన్న పాపమును క్షమించండి. నన్ను ముందుగా నీ బిడ్డగా స్వీకరించండి. నీ కుమారుడిని, నేను నీ కుమార్తెననే ఆ యొక్క అనుబంధాన్ని నా అంతరంగములో కలిగించండి. ప్రార్థన. బాబు, అందరూ ఎక్కడ నిలబడినటువంటి వారు అక్కడ, సేవకులు ఇక్కడ, మీ పాపములు ఒప్పుకోండి. కడగబడతాం, శుద్ధి చేయబడతాం. ఇది మన జన్మకర్మ పాపం కాదు. ఇది పూర్వం చేసిన పాపము కాదు. ప్రస్తుతం మన తలంపుల ద్వారా, క్రియల ద్వారా, ఆలోచనల ద్వారా, చూపుల ద్వారా, మాట ద్వారా పగ, ద్వేషం, కపటం, నాశనకరమైనటువంటివి దాన్ని విడిచిపెట్టేద్దాం. నిష్కలంకమైన హృదయాలు, నిందారహితమైన జీవితాలు ప్రభువా మాకు అనుగ్రహించమని వేడుకుందాం. ఇది ముఖ్యం, ఇది ముఖ్యం. మన పరిచర్య కాదు ముఖ్యం, మన హృదయాలు ముఖ్యం. మనం అంగీకారం అయితే మనం చేస్తున్న పరిచర్య దేవునికి అంగీకారం అవుతుంది. ముందు మన హృదయాలు దేవునికి అంగీకారం అవ్వాలి. మన హృదయాలు దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. ప్రభువా, ఇదిగో నా శరీరాన్ని, నా ప్రాణమును, ఆత్మను మీరు వాడండి, వాడుకో. ప్రభువా, ప్రభువా నన్ను వాడుకో, కనికరించమని అడగండి. సేవకురాండ్రు కనికరించమని వేడుకుందాం. ప్రభువా, నాలో అహంకారమైన మనసు పని చేస్తే క్షమించండి. నేను కొన్ని పనులు చేయడానికి నేను సిగ్గుపడుతున్నానేమో, క్షమించండి. కొందరితో మాట్లాడడానికి ఇష్టపడట్లేదేమో, క్షమించండి. నేను ఒక ఎదుటి వ్యక్తిని చూసినప్పుడు దురుద్దేశం, దురాలోచనలు వస్తున్నాయి, క్షమించండి. రక్తములో కడగమని అడుగుదాం. యేసు నామములో అడిగి కడగబడి ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మనలను ఆయన అమూల్యమైన రక్తము ద్వారా, ఆయన కృప ద్వారా, ఆయన ఆత్మ ద్వారా మనలను పరిశుద్ధపరిచినందులకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఓకే, ఇప్పుడు మొట్టమొదటిగా ఈ 4 దినాలు ప్రభు సింహాసనం ఇక్కడ ఉండునట్లు, ఆయన మనతో కూడా ఉండునట్లు, మనతో ఉండి ఆలోచన ఇచ్చి, ఆయనే ప్రసంగికుడుగా ఉండి గడ్డి పరక లాంటి మానవుడిని దేవుడు వాడుకున్నట్లు ఇక్కడికి అభాగ్యులైన బిడ్డలు, ఎంతో దుర్భరమైన జీవితాలు జీవిస్తున్నవారు దేవుడు కావాలని, ఏ క్షేత్రము తెలియని ప్రజలు, ఆయనే మన పుణ్యక్షేత్రం, ఆయనే మన కృపాక్షేత్రం, ఆయన రెక్కలను ఆశ్రయిస్తున్న బిడ్డలకి మారు మనసు రావాలి, స్వస్థతలు రావాలి, చనిపోవాలనుకున్న వారు బ్రతకాలనే ఆశలు కలగాలి. అప్పులు, సమస్యలు, దుఃఖము, వేదన, కోర్టు సమస్యలు, ఏ సమస్యతో వచ్చినా ఆయన సింహాసనం ఇక్కడ ఉంటుంది. ఆయన హస్తము ఈ స్థలములో చాపబడి ఉంటుంది కనుక ఆయన మనతో ఉండునట్లు, వచ్చిన ప్రజలు మేలు పొందునట్లు స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. రాష్ట్రాల నలుమూలల నుండి, తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాక తెలుగు ప్రజలు ఏ రాష్ట్రాల్లో చెదరి ఉన్నారో వారందరికీ రాబుద్ధిని కలుగు చేసి, ఇదిగో ఈ గ్రౌండు 1100 అడుగుల పొడవు, 450 అడుగుల వెడల్పు, ఈ రాత్రి గ్రౌండ్ ఇది. ఇందులో ఎక్కడ కూడా ఖాళీ కనపడకుండా తన ప్రజలతో నింపి
ఆ ప్రజల మీద దేవుని మహిమ కనబడినట్లు స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆ ప్రజలు రాకపోకల యందు దేవుని కాపుదలనిచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత వారు పరిశుద్ధాత్మతో నింపబడి శ్రేష్టమైన దేవుని ఉపదేశాలు విని ఆధ్యాత్మికంగా బలపడినట్లు స్వస్థత నొందినట్లు ఈ 4 దినాలు ప్రభువుతో వారు కలుసుకొని ప్రభువుతో మాట్లాడి ప్రార్థన చేసి దర్శనాలు చూస్తున్నట్లు కలలు కనున్నట్లు కృపావరముల చేత నింపబడినట్లు ప్రజలు ఆధ్యాత్మికంగా వెలిగింపబడినట్లు స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. అనేక మంది దైవ సేవకులకు ఇక్కడికి రాబుద్ధిని కలుగు చేసి వారికి ఆ తీరికను కలుగు చేసి వారు వారి సంఘాలతో వచ్చి వారి సంఘాలు కూడా బలపడినట్లు ఆధ్యాత్మికంగా దీవించబడినట్లు దైవ సేవకులకి ఇదిగో మన మీద కృపా మినిస్ట్రీస్ మీద మరి ఆ యొక్క ప్రేమను ఆ నమ్మకాన్ని కలిగించి సేవకులని వారి సంఘాలతో కూడా బయలుదేరి వచ్చినట్లు స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ 4 దినాలు ప్రజలకు కావలసినటువంటి భోజన సదుపాయాలు తక్కువ లేకుండా రుచికరమైన భోజనం పెట్టగలుగునట్లు ఈ 4 దినాలు వారికి ఎండాకాలమైన ఎండ దెబ్బ తగలకుండా కాపాడబడినట్లు వర్షాలు ఏ యొక్క అవంతరాలు జరగకుండా అద్భుతమైన వాతావరణం అనుగ్రహింపబడినట్లు వారికి కావలసిన నీళ్ళ సదుపాయం భోజన సదుపాయాలు దేవుడు సమృద్ధిగా ఇచ్చినట్లు ఆకాశమునకు దేవుడు ఆజ్ఞాపించి ఒక్క చినుకైనా సుడి గాలైనా ఈ ప్రాంతములో రాకుడునట్లు దేవుని కరుణా హస్తమును చాపునట్లు స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి పరిచర్యలో దేవుని ప్రజలతో పరిచారకులతో ఆయన దయా కరుణ హస్తము తోడుండినట్లు రోడ్డు దాటిస్తున్న వారికి కానివ్వండి, వంట చేస్తున్న వారికి కానివ్వండి, ఇంకా ఆయా పరిచర్యలలో మరి పార్కింగ్ స్థలములో ఉన్నటువంటి బిడ్డలకు కానివ్వండి, ఏ సెక్షన్స్లో పనిచేస్తున్నారో వారందరికీ కూడా దేవుని సన్నిధి వారిలో ఉండినట్లు చివరికి బాత్రూమ్స్ దగ్గర ఉన్న బిడ్డలకు కూడా అంటుల్లో ఉంటున్న బిడ్డలకు కూడా ఇదిగో దీని దీని అంతటికి నడిపిస్తున్న నాయకులుగా ఉన్న బిడ్డలకు కూడా ప్రతి వ్యక్తికి దేవుని సన్నిధి తోడు ఉండినట్లు స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి నాతో ఉండి కష్ట సుఖాలలో పాలు పంపులు పొందుచు అనేక విధాలుగా నాకు సహకారులుగా తోటి జతపనివారుగా ఉన్న నా తోటి జతపనివారైన సేవకులకి కృపా మినిస్ట్రీ సేవకులకి వారికి సమయోచితమైన తెలివిని జ్ఞానమును అనుగ్రహించులాగున ఈ స్టేజీ మీద నడిపిస్తున్నప్పుడు దేవుని ఆత్మవారిలో పనిచేయులాగున అదే రీతిగా ఇక్కడ పాట పాడిన మరి ఆరాధన చేపిస్తున్న సండే స్కూల్ కార్యక్రమంలోనైనా ప్రతిది కూడా మహిమకరముగా ప్రజలకు ఆశీర్వాదకరముగా దేవుని నామము హెచ్చించబడినట్లు స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. సౌండ్ సిస్టమ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న దానికంటే ఇంకా క్వాలిటీగా ఈ సౌండ్ రావడానికి ఆపరేటర్ మీద దేవుని రక్తం ప్రోక్షింపబడినట్లు ప్రతి వస్తువు ఈ యొక్క స్పీకర్స్ మీద బాక్సుల మీద ఆయన రక్త ప్రోక్షణ జరుగునట్లు ఏ ఆటంకము లేకుండా జనరేటర్ మీద దేవుని రక్త ప్రోక్షణ జరుగునట్లు అన్ని జనరేటర్స్ చక్కగా జరుగునట్లును ఎలాంటి పరికరాలకి ఎలాంటి కరెంటు ద్వారా కానీ సాంకేతిక పరికరాల విషయంలో ఏ ఆటంకము లేకుండా కృప చూపునట్లు అదే రీతిగా లైటింగ్ కానీ జనరేటర్స్ కానీ చక్కగా పనిచేయనట్లు మరి ముఖ్యంగా మీడియా ద్వారా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ చూస్తున్నారు. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ మీద దేవుని రక్తము ప్రోక్షింపబడి యూట్యూబ్ ఛానల్
మరి ఆ లైవ్ ఇస్తున్న బిడ్డల మీద దేవుని ఆత్మ తెలివిని దేవుడు అనుగ్రహించులాగున ఎల్ఈడిస్ అన్ని చక్కగా పనిచేయనట్లు స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి ముఖ్యంగా ఈ 4 రాత్రులు అలుపుడును గడ్డి పరక్కంటే హీనమైనటువంటి తన సేవకుడును దయచేసి నన్ను పరిశుద్ధాత్మ దేవుడు వాడుకొని అనేక మంది ప్రజలు ఇక్కడికి వస్తుండగా వారితో ప్రభువు మాట్లాడునట్లు అత్యల్పునికి అభిషేకమును, జ్ఞానమును, ఆరోగ్యమును, నడిపింపును, మానసిక ప్రశాంతతను ఇచ్చి దేవుడు వాడుకొనున్నట్లు 3 పగళ్ళు కూడా నేను కానీ ఇంకా ఏ దైవ సేవకుడు నిలబడిన వారిని వాడుకొనున్నట్లు, మా మీద దేవుని ఆత్మ నిలిచి ఉండునట్లు, ప్రజలకు ఆరోగ్యకరమైన ఉపదేశం అందించినట్లు, దేవుడు తన చేతిలో పాత్రలుగా వాడుకొనున్నట్లు దైవ సేవకుల మీద దేవుని ఆత్మ దిగొచ్చునట్లు స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి ముఖ్యంగా ఈ 4 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసే బిడ్డలకు ఆ ప్రేరణనిచ్చి 4 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న బిడ్డల మీద బలమైన అభిషేకం దిగువచ్చి వారు ప్రార్థన ఇదిగో ఉచ్చరింప సఖ్యముగాని మూలుగులతో విజ్ఞాపన చేయనట్లు బలమైన ప్రార్థన ఆత్మ వారి మీద నిలుచున్నట్లు స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ముఖ్యంగా రేపు ఫస్ట్ రోజే పాటల సీడీ 6 పాటలు అద్భుతమైన మహిమ గల పాటలు ప్రభు ఇచ్చాడు. ప్రతి పాటలో ఆయన మహిమ, ఆయన రక్త ప్రోక్షణ జరిగి ప్రజలు వింటుండగా వారిలో మారు మనసు కలుగునట్లు, వారికి ఆధ్యాత్మికమైన చింతన లోపల ఆధ్యాత్మికమైన మంట రగులుకొనున్నట్లు, ప్రతి పాటలో దేవుని అభిషేకం ఉన్నట్లు ఆ పాటల సీడీకి సహకరించిన ప్రతి బిడ్డను దేవుడు దీవించినట్లు స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి ముఖ్యంగా ఈ సభలు అయిపోయిన అనంతరం కొన్ని లక్షల రూపాయలు మనం బిల్లులు కట్టవలసి ఉంది. భోజనాలకి ఇంకా సరుకులు, బియ్యం ఇవన్నీ సిద్ధపరచవలసి ఉంది. అప్పు పడనివ్వకుండా ప్రభు తన కరుణాహస్తమును చాపి క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరము తీర్చబడినట్లు దేవదేవుని వైపు మన తలలు పైకెత్తి ఆకాశమందున దేవుని దగ్గర నుంచి మనకు సహాయం వచ్చునట్లు స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. యూట్యూబ్ ద్వారా వాక్యం వింటున్నప్పుడే వారు స్వస్థత నందునట్లు, అద్భుతాలు జరుగునట్లు, వారి హృదయాలు మండునట్లు, యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని వింటూ ఈ యొక్క కార్యక్రమాలు వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దేవుడు ఆశీర్వదించినట్లు స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ రోజుకి 30 రోజుల నుండి అన్ని రంగాలలో పనిచేస్తున్న బిడ్డలు, పైన పర్మిషన్స్ విషయం కానివ్వండి, ఇక్కడ రాత్రింబగులు ఎండలో రాత్రులు భయంకరమైన కష్టపడుతూ కుటుంబాలు ఒక పక్క పోషించుకుంటూ, కుటుంబాలలో సరైన వసతులు లేకపోయినా ఇరుకులు ఇబ్బందులలో ఉండి కూడా పనిచేస్తున్న బిడ్డలు, మరి ఈ యొక్క సిస్టమ్ దగ్గర కానివ్వండి, ఈ ఎల్డింగ్లు కానివ్వండి, ఒకటి కాదు నాకు చాలా గుర్తులేవు, రాత్రింబగులు కష్టపడుతున్న మన పిల్లల యొక్క పరిచారకుల యొక్క ఆశీర్వాదము కొరకు, అదే రీతిగా ప్రతి రూపాయి బయట నుండి ఎక్కడి నుండి కూడా మనం చేయి చాపలేదు, సంఘమే ప్రేరేపించబడి ఇస్తుంది. ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి, వారికి పరిచర్య చేసిన వారికి
వారి తలల మీదకి, వారి కుటుంబాల మీదకి గొప్ప ఆశీర్వాదము దిగినట్లు స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి ముఖ్యంగా ఈ చుట్టుపక్కల వారి ద్వారా ఏ ఇబ్బంది లేకుండా దేవుడు కరుణాహస్తం మనకు తోడుండునట్లు అధికారుల్ని దేవుడు ఆశీర్వదించాలి. ఎందుకంటే వారు మనకు ఎంతగానో సహకరించారు. పోలీసు వారు మనకెంతో సహకరించారు. అనేక విషయాల్లో దేవుడు తోడున్నారు. వీటన్నిటికంటే ముఖ్యంగా మెడికల్ క్యాంపు వారు, డాక్టర్సు, నర్సులు, ఇంచుమించు 40 మంది టీము ఇక్కడ ఈ 4 రోజులు పరిచర్య చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని కూడా దేవుడు ఆశీర్వదించినట్లు, మరి అనేకుల చుట్టూ భద్రత ఉండినట్లు స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. వచ్చినటువంటి సేవకులు, దూర ప్రాంతాల నుంచి వస్తున్న సేవకులకి అన్ని సదుపాయాలు కలిగించే స్తోమత ఇచ్చినట్లు, వారిలో ఏమాత్రం సనుగుడు కానీ, గొనుగుడు కానీ, మరి ముఖ్యంగా అసూయ సంబంధమైన ఆలోచనలు కానీ ఎవరిలో పని చేయకుండా, వారి కుటుంబం అన్నట్లు, సహోదరులు అన్నట్లు, ఇది కృపా మినిస్ట్రీస్ కొరకు కాదు, ఈ సభలు క్రైస్తవ సమాజం కొరకు జరుగుతున్నాయని గ్రహించి మంచి మనసుతో వారు ఏకీభావించి ప్రార్థన చేసి సహకరించినట్లు దైవ సేవకులు వారి మంచి మనసు కొరకు కూడా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి ముఖ్యంగా కొంతమందిలో సనిగే మనసు రావచ్చు, పీలయ్యే మనసు రావచ్చు. నాకు అది అందలేదని, ఇది ఇవ్వలేదని, వారు పలకరించలేదని, వందనాలు చెప్పలేదని, పరిచారకుల్లో కానీ, సంఘ బిడ్డలలో కానీ, పైనుంచి వచ్చిన వారు కానివ్వండి, ఎవరిలో కూడా ఆ మనసు పని చేయకుండా పరిశుద్ధాత్ముడే వారిలో ఒక దీన మనసు, కలిసిపోయే మనసు, అర్థం చేసుకునే మనసు, ఇది నా కుటుంబం, నా ఇల్లు అన్నట్లు వారు చక్కగా ఏకీభవించే మనసును వారికి ఇచ్చినట్లు స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా దేవుని దగ్గర చెప్పాలా? గుర్తున్నాయా? హల్లెలూయా. నాకు చెప్పినట్టున్నా మొదటి రోజు, నేను సరిగ్గా చెబుదాం. అయినా ఓ మాట చెబుతాను. మొన్న సిస్టరు నా దగ్గరికి ఒక కృతజ్ఞత కానుక తీసుకొని వచ్చింది. ఏంటమ్మా అన్నాను. అన్నయ్య, ఒక సాక్ష్యం నాది. ఏమిటంటే, పోయిన సంవత్సరం మా పాపకి ఆర్ట్లో గుండెలో రంధ్రం ఉంది, హోల్ ఉంది. మేము ఒక డాక్టర్ గారిని కలిసాం. ఆపరేషన్కి సిద్ధపడమని చెప్పాడు. ఆపరేషన్కి మీ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి. కానీ మాకు మనసు ఒకటి వచ్చింది. డాక్టర్ గారిని అడిగాం, అయ్యా 1 వారం గ్యాప్ తీసుకోవచ్చా, టైం ఉందా అంటే పర్వాలేదు అన్నాడు. అప్పుడు మేము ఏమనుకున్నామంటే, 4 రోజులు సభలు ముందు పెట్టుకొని మేము హాస్పిటల్లో ఎందుకు ఉండాలి? ఇంతకాలం పిల్ల గుండెలో రంధ్రం ఉన్నా దేవుడు బ్రతికించాడు కదా, ఈ వారం బ్రతికించలేడా అనుకొని డాక్టర్ గారిని పర్మిషన్ అడిగి ఈ 4 రోజులు సభలకు వచ్చాం. సభలు అయిపోయిన తర్వాత ఆపరేషన్ జరగాలి. వచ్చిన తర్వాత 4 రోజులు మేము ఇక్కడే ఉండి పిల్లను పెట్టుకొని ప్రార్థన చేసుకొని దైవ సేవకుని దగ్గర ప్రార్థన చేయించుకొని వెళ్ళి మరలా మేము సోమవారం, ఆదివారం అయిపోయింది, సోమవారం గ్యాప్ ఇచ్చి మంగళవారం మేము వెళ్ళి డాక్టర్ గారిని కలిస్తే ఆ డాక్టర్ గారు ఏం చెప్పారంటే, ఆపరేషన్ చేయవలసిన అవసరం లేదు, రంధ్రం ఇంచుమించుగా ఎంత ఒక 10% ఉంది, పూడుచూ వస్తుంది, ఇక అవసరం లేదు, ఆపరేషన్ అవసరం లేదు, ఆ కొంచెం కూడా పూడిపోయింది, మందులు రాసిస్తున్నానని మందులు రాసిచ్చాడట. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఆయనకే మహిమ. స్తోత్రం స్తోత్రం. ఇలాంటి కార్యాలు ఆమె నన్ను డైరెక్ట్ కలిసింది కాబట్టి నాకు తెలిసింది. ఇప్పుడు ఇక్కడ ఈ సభలలో నీకేం చేశాడని మైక్ వాళ్ళ దగ్గర పెట్టం కదా, నోటి దగ్గర మైక్ పెట్టి అడగం. అది
వారి దేవుడికి వారికి సంబంధించినటువంటిది. అభాగ్యులందరినీ బాగు చేసుకునే ప్రభు ఆయన. మధ్యలో నేననుకుంటాను, నేనెవడని? వాక్యం వింటుండగా స్వస్థపడుతున్నారు, ఆరాధనలో స్వస్థపరుస్తున్నారు, చచ్చిపోవాలనుకొని వచ్చినటువంటి వాడు బాగుపడిపోతున్నారు. ఒక ఆయన ఫుల్గా తాగితే అయినా పర్వాలేదని ఒక అతను బండెక్కించుకొని వచ్చాడు. ఆ చివర్లో కూర్చొని ఆహా అదా ఓహో అంటున్నాడట. వెనక ఫస్ట్ రోజు వాక్యం విన్నాడు, రెండో రోజు ఆయన అంతటికి ఆయనే నేను వస్తాను, ఈరోజు తాకూడదు దేవుడు సన్నిధికి వచ్చేటప్పుడు అన్నాడట. ఆ 4 రోజులు వచ్చాడు. ఇప్పుడు అతను మన సంఘ సభ్యుడయ్యాడు. వాళ్ళ భార్య ఏం చెప్పిందంటే, అన్నయ్య ఈయనకు పసరిప్పించాను, రకరకాల ప్రయత్నాలు చేపించాను, నా వల్ల కాలేదు, ప్రభువుకు మాత్రమే సాధ్యమైంది అని చెప్పింది. ప్రియులారా, మీరు గమనించండి, ఈ సభలు ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత కష్టపడి చేస్తుంది ఎందుకంటే అర్థమవుతుందా? మహోన్నతుడైన దేవునికి ప్రజలను బాగు చేయడానికి ఒక అవకాశం, ఒక వేదికనిస్తున్నాం. ప్రభు పని చేయడానికి ఇది ఒక వేదిక. దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి లక్షల మంది ప్రజలు వచ్చి ఇక్కడ బాగుపడుదురుగాక. ఆమేన్. ఇప్పుడు ఎట్టి వ్యాధిగ్రస్తులు వచ్చినా, ఎట్టి సమస్యలలో ఉన్నటువంటి వారు వచ్చినా ఆయన కరుణా హస్తమును చాపి వారిని బాగు చేయనట్లు, ఆధ్యాత్మికంగా మండించున్నట్లు స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. అది ముఖ్యమైనది. ఈ సభలో ఇంత ఖర్చు పెడుతున్నాం, ఇక్కడే బాప్తిసాలు తొట్టి త్రవ్యాం, అద్భుతంగా తయారు చేసాం. ప్రతి 4 రోజులు కూడా ప్రతి రాత్రి ఇక్కడ బాప్తిసాలు ఉంటాయి. బాప్తిసాలకు 100ల మంది ప్రజలు సిద్ధపడినట్లు వారంతటకు వారే ప్రేరేపించబడి లైన్లో నిలబడి బాప్తిసం పొందాలి. వారి లోపల పశ్చాత్తాపం పుట్టాలి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడునని చెప్పారు ప్రభు. అలాగూ దేవుని కార్యం జరుగునట్లు స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. అందరు బాగున్నారా? కాళ్ళు నొప్పులు వస్తున్నాయా? మా బాధ తెలుసా మీకు? మీరు హ్యాపీగా కూర్చొని దర్జాగా హ్యాపీగా వాక్యం వింటారు. మా పని ఇప్పుడు అర్థమైంది కదా మీకు? హల్లెలూయా. స్తోత్రం చెప్పండి ఒకసారి. మంచిది. ఇక మనం చాలా పరిచర్య ఉంది. నేను చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. అన్న, దైవ సేవకులు మంచి మనసుతో వచ్చారు, నిండు వందనాలు. ఇంకెవరైనా వచ్చారా సేవకులు? ఎవరు రాలేదు కదా? ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు ఏకీభవించాం. తర్వాత నేను కొన్ని విషయాలు ప్రార్థన అయిన తర్వాత మేమేం చేస్తామంటే, ఇదిగో వీళ్ళు కూడా ఈ వైట్ చీరలు కట్టుకునేటువంటి వారు సేవకులు వాళ్ళందరూ కూడా అలా నిల్చుంటారు. మేము కృపా మినిస్ట్రీ సేవకులు మీ మధ్యలో నిల్చుంటాం. ఇక్కడ నుండి వీడియో తీస్తారు, ఫోటో తీస్తారు. ఓకే, ఆ మధ్యలో ఉన్న గ్యాప్ కూడా పూర్తి చేస్తారు. మీరు కొంచెం ముందుకు వచ్చి కూర్చుంటారు. నేను మీతో మాట ఇచ్చాను కదా, మిమ్మల్ని అందరిని ఫోటో తీస్తానని. పైన నుండి ఇక్కడ నుండి ఫోటో తీస్తారు, వీడియో తీస్తారు. ఇక్కడ నుండి చూస్తే ప్రతి ముఖం క్లియర్గా చక్కగా కనిపిస్తుంది. ఓకే, ఇంకెక్కడికి కదలొద్దు. మనం ఇక్కడికి వచ్చామంటే మళ్ళీ గందరగోళం అయిపోయింది. అక్కడే ఉండాలి. మధ్య మధ్యలో గ్యాపులు లేకుండా ఇటువైపు ఇదిగో ఈ తోక ఉన్నారు చూసండి, తోక ఈ తోక వాళ్ళందరూ కూడా ఇటు రండి. ఓకే, ఒక చీలికలాగా ఉన్నారు చూడు, ఒక క్రమంగా ఉండండి, ఫోటోకి బాగుంటుంది. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన 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 అందరం కలిసి ఒక్క నిమిషం. తండ్రి, మీరు మాతో కూడా ఉండకపోతే, మీరు మాలో లేకపోతే, మాతో రాకపోతే మేమేం చేయగలం? నిమిత్త మాత్రులు ప్రభువా,
చేతగాని వారము. అయ్యో ప్రభువా, లోకపరంగా కూడా మా దగ్గర ఏ ధనము, జ్ఞానము, ఏ బలము లేనిటువంటి వారము నాయన. మీరు గడ్డి పరకలతో కూడా పని చేపించుకోగల శక్తి గల దేవుడివి. ఈ తరములో ఉన్న మా తర ప్రజలకు రక్షణ సువార్త అందించడానికి తగిన కృపనివ్వండి, కనికరించండి నాయన. మేము మీ కొరకే ఒక వేదికని సిద్ధపరిచాం, ఇంతవరకు మేము చేయగలిగాం ప్రభువా. ఇది మీరిచ్చిన బలమును బట్టి, మీరిచ్చిన కృపను బట్టి ఒక పరిశుద్ధ వేదికను మేము సిద్ధపరచగలిగాం. ఇక చేయవలసింది మీరే, ప్రజలను నడిపించుకున్నవారు మీరే ప్రభువా. ఆకాశమునకు ఆజ్ఞాపించి వాతావరణం, మంచి వాతావరణం ఇచ్చేవారు మీరే. ఇక్కడ నుండి ప్రజలతో మాట్లాడి వారి హృదయాలలో క్రియ జరిగించువారు మీరే. వారి శరీరాల్లో స్వస్థతనిచ్చువారు మీరే. వారి మనస్సుల్లో మార్పును కలిగించువారు మీరే. ఇక మేము ఏమీ చేయలేం ప్రభువా. వారికి భోజనం వండి పెట్టడము తప్ప మేము ఏమీ చేయలేని చేతగాను వారు ప్రభువా. ఇక మొదలుకొని మీరు చేయండి. ఈ పరిశుద్ధ వేదికను మీకు అప్పగిస్తున్నామయ్యా. ఈ పరిశుద్ధ స్థలాన్ని మీ రక్త ప్రోక్షణతో కడగమని అడుగుచున్నాం. కనికరించండి స్వామి. ప్రభువా, సర్వశక్తిమంతుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడా, ఇశ్రాయేలీల నాయకుడా, సైన్యములకు అధిపతియగు యెహోవా, మా రక్షక, మా విమోచకుడా, నీ స్వాస్థ్యపు ప్రజలను నడిపించువాడా, కృప చూపువాడా, ఆశీర్వదించువాడా, రక్షించువాడా, స్వస్థత పరచువాడా, ఇక్కడికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఈ సభలను మీకు అప్పగిస్తున్నాం. కనికరించండి, కృప చూపండి నాయన. దౌర్భాగ్య స్థితిలో, పేదరికములో నలిగిపోతూ అయ్యో కొంతమంది ధన సమృద్ధితో విర్రవీగుతున్న మనుషులైతే, కొందరు పేదరికములో మీరు తప్ప మాకు దిక్కెవరని పేద బిడ్డలు ఇక్కడికి వస్తే వారి కన్నీళ్లు తొడవండి నాయన. ధనవంతులు సైతం వారి ధనమును పక్కన పెట్టి నీవు కావాలని వచ్చిన ధనవంతులని అబ్రహాము వలె వారిని మీరు ఆశీర్వదించండి. కనికరం చూపండి నాయనా. నా ప్రభువా, చిన్నలకేమి, పెద్దలకేమి, యవనస్తులకేమి, వృద్ధులకేమి, ప్రతి ఒక్కరికి భద్రత, ఆశీర్వాదము దయచేయండి. ఎవరికి అవసరమైన వాటిని వారికి ఇవ్వండి. ఈ 4 దినములు నీ ప్రజలను హస్తమును చాపి స్వస్థపరచండి. ఈ 4 దినములు వారితో మాట్లాడండి. పగల సల్వ పందురులలో నీ బిడ్డలకు శ్రేష్టమైన ఉపదేశం ఇవ్వండి. సేవకులని, సేవకురాలను దీవించండి. విశ్వాసులని రాష్ట్రాల నలుమూల నుంచి నడిపించండి. పరిచారకులకు భద్రత ఇవ్వండి. ఎండాకాలం విశేషమైన కాపుదల దయచేయండి. ఈ కరెంటుని, లైటింగ్ను, సౌండ్ సిస్టమ్ను అయ్యో ప్రతి పరికరముని మీకు అప్పగిస్తూ ఈ స్టేజీ మీద ఉన్న అభిషక్తులైన సేవకులందరూ కూడా మీకు అప్పగిస్తూ నన్ను, మమ్మలను, మా కలిగిన సమస్తాన్ని చేతుల్లో సమర్పించుకుంటూ ఈ పరిశుద్ధ వేదికను మీ వశపరుస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునట్లు, మహాదేవుడు, మన రక్షకుడు, సర్వలోకనాథుడైన ప్రభువుకి మహిమ కలుగునట్లు స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. మన కొరకు తన ప్రాణమును దారపోసి మన విమోచన కర్త, మన రక్షణ కర్త, ఇదిగో తన ప్రాణమును దారపోసిన మన ప్రభువును, రక్షకుడైన కుమారుడైన ప్రభు వారికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. మనతోనే ఉండి మనకండగా నిలిచి తెలివిలేని వారికి తెలివిని, జ్ఞానమును, నడిపింపును, అభిషేకమునిస్తూ మనతో రాత్రింబగుళ్ళు ఉంటూ భూమి మీదనే తన నివాసముంటూ సంఘమును కట్టుతూ సంఘాన్ని వృద్ధి చేస్తూ రాత్రింబగులు కష్టపడుతూ మనకు ఆలోచనకర్తగా, ఆదరణకర్తగా ఉండి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగునట్లు స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము చేరువచ్చిన మనందరకును కృప, ఈ 20వ కృపా మహాసభలకును, ఇక్కడ అడుగుపెట్టే ప్రతి బిడ్డకును ఆయన సన్నిధి సదాకాలము తోడయుండి కాపాడునుగాక. ఆమేన్. అక్కడే నిల్చోండి తల్లి.
స్థితిలో ఉన్నానంటే